జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఖమ్మంలో పాదయాత్ర చేపట్టారు. 20 సంవత్సరాల నుండి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. టీయూడబ్ల్యూజేఎఫ్ నేతలు జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసి సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, పార్టీల మద్దతు పలికాయి. జర్నలిస్టుల పాదయాత్ర నుండి మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో పాదయాత్ర చేపట్టారు. ప్రధానంగా జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్నటువంటి పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నడూ చేయలేదు. ఖమ్మం జిల్లాలోనే మొదటిసారిగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా జర్నలిస్టులు ఈ పాదయాత్రలో తరలివచ్చారు. వివిధ పార్టీల నేతలు కూడా తరలివచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు. గ్రామాన కూడా ఈ జర్నలిస్టు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పాదయాత్ర సందర్భంగా జిల్లా అధ్యక్షులు కదీర్, అటు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు ఉన్నారు. ప్రధానంగా ఈ పాదయాత్ర చేపట్టడానికి ఉద్దేశం ఏంటి? పాదయాత్రలో నేపథ్యంలో అధికారులకు ఏ విధంగా మీ డిమాండ్స్ తెలియజెప్పే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా గత 25 సంవత్సరాల నుంచి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా చెబుతా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉంది. గతంలో చూస్తే అనేక చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయించే సొసైటీలు రద్దు అని చెప్పిన తర్వాత సొసైటీల రద్దు తర్వాత అసలు కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక అధ్యయన కమిటీ లాంటిది ఏర్పాటు చేసి అది నిరంతరం కొనసాగే ప్రక్రియగా మార్చారు తప్ప ఇళ్ల స్థలాలు ఈ రోజు ఇస్తాము అనే ఒక డేట్ మాత్రం ఎక్కడ ప్రకటనకు రావడం లేదు. ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు కానివ్వండి, లేదా అనేక రకాల జీవోలతో అనేక రకాల వ్యవస్థలకు ఈ రోజు ఇండ్ల స్థలాలు కేటాయించడానికి హుటాహుటిన రాత్రికి రాత్రే కొన్ని జీవోలు పాస్ అవుతా ఉన్నాయి. కానీ నిరంతరం జర్నలిస్టులు ప్రజా సమస్యలపైన ఇటు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ ఈ రోజు వాళ్ళ సమస్య ఏంటి అంటే కనీస ఆత్మగౌరవంగా బతకాలి అంటే కనీసం ఒక గూడు కావాలి. ఆ గూడు కావాలి అంటే ఇండ్ల స్థలం ఇవ్వాలి. ప్రభుత్వం సంక్షేమంలో భాగంగానే ఆ ఇండ్ల స్థలం అనేది, కానీ ఆ ఇండ్ల స్థలం ఇవ్వడంలో విఫలమయ్యారు అని అనను, కానీ దాన్ని కొంత విస్మరించారు అని అయితే చెప్పగలుగుతా. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని మేము చేసే పాదయాత్రనే గుర్తు చేయడం కోసం మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే భారతదేశంలో ఇంతవరకు జర్నలిస్టులు పాదయాత్ర కార్యక్రమం లాంటిది ఎక్కడ చేయలేదు. ఇది ఒకసారి 2024లో ఒడిశాలో గోప్ అనే ప్రాంతం నుంచి నవీన్ నివాస్ వరకు 60 కిలోమీటర్ల వరకు పాదయాత్ర అనేది కొనసాగింది. కానీ ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలు ఏర్పాటైన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, ప్రత్యేక రాష్ట్రం కానివ్వండి, ఇంతవరకు జర్నలిస్టులు పాదయాత్ర కార్యక్రమం అనేది చేపట్టలేదు. ఎందుకు అనంటే ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్లకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ల ద్వారా కానీ లేకపోతే అనేక విధాలుగా జర్నలిస్టుల సమస్యను తీర్చారు. వాళ్ళకి ఇళ్ల సమస్య అనేది లేకుండా చేశారు. కానీ ఈ రోజు అది పూర్తిగా విఫలం అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తు చేయడం కోసం ఈ యాత్ర అనేది చేపడతా ఉన్నాయి. జిల్లాలో ఎన్ని రోజులు పాదయాత్ర కొనసాగుతుంది? జిల్లాలో ఒక 15 రోజులు మాత్రమే పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు సుబ్లేడ్ గ్రామంలో ప్రారంభించాం. తిరుమలపాలెం సుబ్లేడ్ మా గ్రామంలో ప్రారంభించాం. ఈ యాత్రని అక్కడ ప్రారంభించడం వెనక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రధానంగా అక్కడ షోయిబుల్లా ఖాన్ అని దివంగత జర్నలిస్ట్ ఉన్నారు. ఆ దివంగత జర్నలిస్టు నైజాం ప్రభువులకు వ్యతిరేకంగా తన హక్కుల సాధన కోసం ఆనాడు ఉద్యమం చేశాడు. స్వాతంత్ర ఆ రోజు ఉన్న విముక్తి కోసం పోరాడిన యోధుడు ఆయన ఒకరు. సో ఆయన విగ్రహం అక్కడ ఉన్నది, ఆయన స్వస్థలం కూడా అదే. కాబట్టి అక్కడి నుంచి ఈ యాత్రను ప్రారంభించాము. ఈ యాత్ర పూర్తిగా ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ రాజకీయ పార్టీలకు కానీ వ్యతిరేకం కాదు. కేవలం జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మాత్రమే ఈ యాత్ర, ప్రధానమైన ఇళ్ల స్థలాల సాధన కోసము ఈ యాత్ర చేపట్టాము. అంటే ఎట్లా జర్నలిస్టులు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ ఎట్లా మద్దతు ఇస్తున్నారు? వాస్తవంగా జర్నలిస్టుల ఇళ్ల సమస్య దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతున్న సమస్య. ఈ సమస్యకు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ రోజు మద్దతు తెలిపాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని రాజకీయ పక్షాలు మాతో కలిసి వస్తాయని చెప్తున్నారు. అయితే ఈ పాదయాత్ర దిగ్విజయంగా అయ్యేందుకు ప్రతి గ్రామాన కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జర్నలిస్టు ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే జర్నలిస్టులకే సమస్య రావడం వల్ల సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా మా వెనుక నిలబడే అవకాశం ఉంది. ఇది జర్నలిస్టు సంఘాల నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 20 ఏళ్ల కళను సాకారం చేసుకోవడం కోసం ఒక సాహసోపేత నిర్ణయాన్ని అయితే తీసుకున్నాము. జిల్లా వ్యాప్తంగా ఈ పాదయాత్ర చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించి తమ డిమాండ్ని బలంగా కూడా అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.